ఆ అగ్నిహోత్రంలోంచి ఒక భయంకరమైనటువంటి పులి ముందు ఉద్భవించింది. అది జ్వాలామయమైనటువంటి నేత్రాలతో వస్తూనే ఆ పరమేశ్వరుడి మీద దూకిందిట. దళయంతమివోన్నాదే దిశ సర్వా మునీశ్వరా, పెద్ద పెద్ద అరుపులతో గాండ్రిప్పులతో అది మీదకు వస్తూ ఉండగా పరమేశ్వరుడు చూసి మందస్మితమ్ముదా, చిరునవ్వు నవ్వెట్ట. అప్పుడు తన యొక్క చేతి వేళ్లతో పట్టుకున్నట్టని, దాన్ని చేయి అంతా కూడా ఉపయోగించలేదు, చేతి వేళ్లతో దాన్ని పట్టుకున్నట్ట. పట్టుకుని దులిపెట్టదాన్ని. దులిపిన వెంటనే మొత్తం దాని యొక్క లోపల ఉన్నటువంటి ఎముకలు మాంసం ఇత్యాదులన్నీ చెదిరిపోయి ఒక్క చర్మం మాత్రం మిగిలింది ఆయన చేతిలో. ఆ చర్మాన్ని తీసి ఒక్కసారి దులిపి పరిధాయ తదా క్షిప్తాం త్వచం పట్టాంసు కర్త్విషం, దానిని తన శరీరానికి మొలకు చుట్టుకున్నట్టు ఒక్కసారి వస్త్రంగా. ఆ చుట్టుకోగానే అది ఎలా మారిపోయిందంటే పట్టాంశుకం, చాలా మెత్తనటువంటి పట్టు వస్త్రంలా అమరిపోయిందిట ఆయన యొక్క శరీరానికి. అద్భుతంగా శోభ కలిగించిందిట. అంటే వ్యాఘ్ర చర్మధారుడు అయ్యాడు పరమేశ్వరుడు. తతశ్చ వన్నేరుద్భూతో భోగీభూత నిషేవిత, తర్వాత ఒక భయంకరమైన సర్పాన్ని సృష్టించట. ఇవన్నీ కూడా సంహార శక్తులు, అవతల వారిని సంహరించగలిగేటువంటి భయంకరమైన శక్తులు. ఒక భయంకరమైన సర్పాన్ని ఎప్పుడైతే సృష్టించారో అది దుర్వార విషదీప్తాగ్ని జ్వలన్నెత్ర ఫణామణి, అది పడగలపైన మణులతో ప్రకాశిస్తూ కళ్ళ నుంచి నిప్పులు ఉముస్తూ నాలికల్ని బయట పెడుతూ వచ్చింది ఒక భయంకరమైన సర్పం. దాని చుట్టూ అనేకమైనటువంటి భూతములు సేవిస్తున్నాయట ఆ సర్పాన్ని. భూత నిషేవిత, భూతములు అంటే ఇవి కూడా బాధాకరమైన శక్తులు. అలా వచ్చినటువంటి ఆ సర్పాన్ని చూస్తున్నాడు పరమేశ్వరుడు. తమపుంజ సమో భీమో ముక్త దుస్సహ భూత్కృతి, అది బుసలు కొడుతూ వస్తున్నది, బాగా నల్లని ఆకారంతో ఉన్నటువంటిది, మహావేగంగా వచ్చింది. వేగేనాభిముఖం యయౌ ఆగచ్చంతం మహావేగం అభిదీప్త ఫణామణిం అకరోత్ కంకణం దేవ కరే కళ్యాణ లక్షణే. వెంటనే ఆ సర్పాన్ని చేత్తో పట్టుకుని కంకణంలా చుట్టేసుకున్నట్టు. ఇక్కడ మనకి నటరాజు ఆకారం తయారవబోతోందండి. ఎలా తయారవుతున్నదో చూడండి. చేతిలో అప్పటికే డమరకు ఉన్నది, వ్యాఘ్ర చర్మం పరిధానం జరిగినది. ఇప్పుడు సర్పాన్ని కంకణంగా చుట్టుకున్నాడు. భక్తానాం ప్యసౌ తేషాం మోహాత్ ఛత్రవకారిణాం మునీనాం పురతో రూపం కారుణ్యాదాదేశ్ స్వకం. అప్పుడు ఆ పరమేశ్వరుడు అలా నిల్చున్నప్పుడు కూడా దయామయుడుగానే ఉన్నట్ట. కోపమంతా వీళ్ళు చూపిస్తున్నారు కానీ ఆయన పెదవుల్లో నవ్వు చెదరలేదు, కళ్ళల్లో దయ చెదరలేదు. ఆ దయామయమైన స్వరూపంతో ఉన్నాడు. పైగా అజ్ఞాననాశకుడైన పరమేశ్వరుడు. అజ్ఞాననాశకుడైన పరమేశ్వరుడు కనబడుతున్నా వీళ్ళ అజ్ఞానం తొలగలేదంటే అహంకారం అనేటువంటిది అంత గట్టిగా ఉందనమాట. మన కళ్ళు మూసుకుపోతే ఎదురుగా సూర్యుడు వస్తున్నా కనిపించదు, అంతే కదండి. కనుక వీళ్ళ యొక్క కర్మగతమైన అహంకారం, అహంకారం అనేక రకాలుగా ఉంటుంది. బుద్ధిగతమైన అహంకారం, కర్మగతమైన అహంకారం, దేహగతమైన అహంకారం, 3 రకాల అహంకారం. దానికి సంబంధించినవన్నీ నేను నేను అనుకున్న అహంకారం ఒకటి, ఇది కూడా పరతత్వాన్ని తెలియనివ్వదు. 2 కర్మగతమైన అహంకారం, నేను చేస్తున్న కర్మలు ఇవి అవి, ఈ కర్మల యొక్క ఫలితములు ఇవి అనే కర్మపరంగా తాదాత్మ్యం చెందినవాడు కర్మగత అహంకారం. 2వది బుద్ధిగతమైన అహంకారం, నేను మేధావిని, నేను ఎన్నో చదువుకున్నాను. ఈ అహంకారం చాలా భయంకరంగా ఉంటుందండి. ఈ 3 రకమైన అహంకారాలు ఏం చేస్తాయి అంటే పెంకులా తయారయ్యి పరతత్వాన్ని తెలియనివ్వు. అహంకార ఛేదనం జరగాలి. వీళ్ళకి అన్నీ బాగున్నాయి, ఒక్కటే బాగోలేదు. అది బాగు చేయడానికి వచ్చాడు పరమేశ్వరుడు. చూడండి వీళ్ళపై దయ, ఎందుకంటే వీళ్ళు చేస్తున్నటువంటి యోగములు సాధనలు ఆయనకు తెలుసు, వాళ్ళని అనుగ్రహించడానికి వచ్చాడు. అదే సమయంలో తాను ఒక తత్వాన్ని ప్రకటించబోతున్నాడు. ఇక్కడ భగవంతుడి లీలలు ఎలా ఉంటాయి, శివలీలలు. ఆయన యొక్క ప్రధానమైన 25 లీలల్లో దారుకావన భిక్షుక లీల ప్రధానమైన లీలగా చెప్పబడుతున్నది. దీనికి నటరాజ స్వరూపానికి ఉన్నటువంటి అనుబంధానికి, దీనికి చిదంబర క్షేత్రానికి ఉన్న సంబంధం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. తేతస్య కుంతల అక్కాంత బభూవు పింగళా జటాః